ఆషాఢ మాసం సందర్భంగా అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మకు భక్తి శ్రద్ధలతో ఆషాఢసారి సమర్పించే ఆనవాయితీని గత 10 ఏళ్లుగా నిరంతరంగా కొనసాగిస్తున్నామని కార్యక్రమ నిర్వాహకులు రామిశెట్టి సాంబశివరావు, శాంతికుమారి, మైలూరు రత్నకుమారి, పల్లంటి గంగాధర్ తెలిపారు. శనివారం మల్లికార్జునపేట ఆకులవారి వీధికి చెందిన గోల్డెన్ లేడీ సభ్యుల ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా వందలాది మంది మహిళలతో కలిసి సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి సారి సమర్పించడం తమకు ఎంతో ఆనందాన్ని, ఆధ్యాత్మిక సంతృప్తిని కలిగిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఆషాఢ మాస మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వెలిసిన అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి మల్లికార్జునపేట ఆకులవారి వీధిలోని గోల్డెన్ లేడీస్ ఆధ్వర్యంలో ఘనంగా ఆషాఢ సారే రామశెట్టి సాంబశివరావు, శాంతికుమారి నేతృత్వంలో వందలాది మంది మహిళలు సాంప్రదాయ వస్త్ర ధారణలో పాల్గొని డప్పు వాయిద్యాలు, భక్తి గీతాలు, జై దుర్గా, జై జయ దుర్గా అనే నినాదాల మధ్య భారీ ఊరేగింపుగా బయలుదేరారు. ఊరేగింపు ప్రారంభానికి ముందు జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజ నిర్వహించి అమ్మవారి అనుగ్రహం కోరుతూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పసుపు, కుంకుమ, చీర, గాజులు, పండ్లు, పూలు, ఇతర మంగళ వాయిద్యాలతో అలంకరించిన ఆషాఢ సారిను భక్తి శ్రద్ధలతో ఇంద్రకీలాద్రికి తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా గోల్డెన్ లేడీస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. అమ్మవారి ఆశీస్సుతో తన కుటుంబంతో పాటు వీధి ప్రజలందరూ సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థించామని చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా మంచి వర్షాలు, పంటలు, అభివృద్ధి కలగాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు. ఈసారి కార్యక్రమంలో మాజీ 44, 52 డివిజన్ల కార్పొరేటర్ మైలూరు రత్నకుమారి, దుర్గారావు, ఉమ్మడి వెంకటేశ్వరరావు, చంటి, మాతా శివ, పల్లంటి జంగం, దొడ్ల సుజాత, రామిశెట్టి సన్ముఖ, మందీప్, చందన మరియు స్థానిక మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి సారె చేతబోని జై దుర్గా, జై దుర్గా నామస్మరణతో డప్పు వాయిద్యాల మధ్య బ్రాహ్మణ వీధి నుండి బయలుదేరి ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్నారు.
శివరావు, శాంతి కుమారి, ఆకులవారి, ఇది మల్లికార్జున పేట గోల్డెన్ లేడీస్ అందరు గెలిపి చేసే శారీ మహోత్సవం గత 10 సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరిపిస్తున్నాం. ఆ అమ్మవారికి సమకూరుస్తున్నాం. అమ్మవారు భక్తితోని అందరినీ చాలా ముందుకు నడిపిస్తుంది. అలాగా ఈసారి సమర్పించుకుంటూ మా అందరికి మహదానందంగా ఉంది. ఆకులవారి వీధిలో మా బావగారైన శ్రీ రామిశెట్టి శివసాంబశివరావు గారి స్వగృహం నుండి సుమారుగా 500 మంది మహిళలచే అమ్మవారికి పసుపు కుంకుమ చీర సారే భక్తితో మహిళలందరితో సమర్పించడం జరుగుతుంది. ఇది 5వ సంవత్సరం. దీనికి సహకరిస్తున్న మహిళా లోకానికి మా ధన్యవాదాలు. ఈరోజు మల్లికార్జునపేట ఆకులవారి వీధిలో గత 10 సంవత్సరాలుగా రామశెట్టి వారి ఫ్యామిలీ ఈ అమ్మవారి సార ఎంతో ఘనంగా జరిపించడం జరిగింది. అంతే విధంగా భక్తి శ్రద్ధలతో ఆడవాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు తమ వంతు సాయంగా తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఈ సారి మహోత్సవ భాగంలో ప్రతి ఒక్కళ్ళు తమ వంతు సహాయం అందిస్తూ అంతేకాకుండా భక్తి శ్రద్ధలతో ఎంతో చేస్తున్నారు. అలాగే రామశెట్టి వారి కుటుంబం తరఫు నుంచి రామశెట్టి శివ గారు, శాంతి గారు, వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరుగుతుంది. మరొకసారి ప్రతి సంవత్సరం అలాగే ఈ సారి మహోత్సవం ఎంతో ఘనంగా జరగాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది. ఈ రోజు మల్లికార్జునపేట ఆకులవారి నుండి రామశెట్టి సాంబశివరావు శాంతి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలు బట్టి ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారి సమర్పించుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజు మరి దాదాపు 400 మంది మహిళలతో ఈ రోజు ఒక పెద్ద కార్యక్రమంగా పూర్తి చేసుకొని అమ్మవారికి సారి సమర్పించడానికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి ఏదైతే ప్రీతిగా ఇల్లు దాని ఆషాఢ మాసంలో ఈ సారిని సమర్పించడం చాలా సంతోషకరం. అలాగే అమ్మవారు మన ఇంటి ఆడపడుచుగా ఏ విధంగా భావిస్తుంటామో అదే విధంగా ఈ రోజు ఆడపడుచులు అందరూ కూడా తీసుకెళ్లి అమ్మవారి సారి సమర్పించడం, వారి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందే విధంగా ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. వారందరికి కూడా మహిళలందరికీ కూడా పేరు పేరున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రామశెట్టి వారి ఫ్యామిలీతోని మరియు వారి యొక్కతో సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఆశీస్సులతో ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ ఇలాంటి అవకాశం కల్పించిన వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Like, subscribe and press the bell icon for new updates.